Hope you like the video. Subscribe for more videos. Visit us in Facebook and Twitter. Thank you. Bye bye. మేకకు పట్టిన పిశాచం. అనగనగా లక్కవరం అనే గ్రామంలో సుబ్బయ్య అనే చిల్లర కొట్టు వ్యాపారుండేవాడు. అతని భార్య మంగమ్మ అలవాటు కొద్దీ ఇల్లు ఉడ్చిన చెత్తంతా మొండిగోడ మీదుగా పక్కింటి పెరడ్లో పోసి వెనుతిరుగుతూనే కంగారు పడింది. ఆమె గబగబా భర్త దగ్గరకొచ్చి, పక్కింటి పెరడ్లో చెత్త వేశాను, వాళ్ళేమైనా గొడవకొస్తారేమో, కాస్త వెళ్ళి పొరపాటయిందని చెప్పిరా అన్నది. చాలా కాలంగా వాళ్ల పక్కిల్లు ఖాళీగా ఉంది. మంగమ్మ బద్ధకంతో వీధిలోకి వెళ్ళక ఊడ్చిన చెత్తంతా పక్కింటి ఖాళీ స్థలంలో వేసేది. అంతకు ముందు రోజే ఎవరో పెద్ద మేకల మందతో ఆ ఇంట్లో దిగారు. సుబ్బయ్య మంగమ్మని చివాట్లు పెట్టి మొండిగోడ మీదుగా తుంగి చూశాడు. పెరట్లో ఓ వ్యక్తి మేకలకు గడ్డి మేపుతున్నాడు. సుబ్బయ్య అతన్ని పిలిచి, మాకు వీధి దూరం, ఇన్నాళ్ళు చెత్త ఈ ఖాళీ స్థలంలో పోశాం. ఈరోజు కూడా మా ఆవిడ అలవాటు కొద్దీ అలాగే చేసింది అంటూ జరిగింది ఆ మనిషికి చెప్పాడు. సుబ్బయ్య ఇలా చెబుతుండగానే ఆ మనిషి గోడ దగ్గరకొచ్చి, పర్వాలేదులేండి, మీ చెత్త మా పెరట్లోనే వేయండి. నా భార్య ఎలాగో పెరడంతా ఊడుస్తుంది కదా, అప్పుడు మీ చెత్తను కూడా ఎత్తి పారేస్తుంది అన్నాడు. సుబ్బయ్య ఆశ్చర్యపోయాడు. ఆ మనిషి మరీ అమాయకుడని అతనికి తెలిసిపోయింది. మాటల మధ్య అతని పేరు వెంగళప్ప అని, మేకలే అతడి ఆస్తి అని తెలుసుకున్నాడు సుబ్బయ్య. సుబ్బయ్య లోపలికొచ్చి భార్యతో, వాడు పేరుకు తగ్గట్టుగానే ఒట్టి వెంగళప్పలో ఉన్నాడు, చెత్తంతా వాళ్ళ పెరట్లోనే వెయ్యి అని జరిగింది చెప్పాడు. ఆ తర్వాత 4 రోజుల్లో వాళ్లకు వెంగళప్ప అమాయకత్వం పూర్తిగా అర్థమైంది. ఓ రోజు సుబ్బయ్య, ఈ మేకల అరుపులతో మాకు రాత్రులు సరిగ్గా నిద్ర పట్టడం లేదు, గ్రామాధికారికి ఫిర్యాదు చేయమంటావా అని వెంగళప్పను గట్టిగా కేకలేశాడు. వెంగళప్ప భయపడుతూ, బాబు, నాకున్న ఆస్తి ఈ మేకలే, నా కడుపు కొట్టద్దు అంటూ సుబ్బయ్యను బ్రతిమాలాడు. మేకపాలు తాగితే రాత్రుళ్ళు బాగా నిద్ర పడుతుందంట, కనుక రోజు లీటర్ మేకపాలు పంపు, అలాగైనా రాత్రుళ్ళు నీ మేక అరుపులు మాకు తెలియకుండా ఉంటాయి అన్నాడు సుబ్బయ్య. దాందే ఉందిలేండి, అలాగే పంపిస్తాను. పగల 1 లీటరు, రాత్రికి 1 లీటరు అన్నాడు వెంగళప్ప. అది మొదలు సుబ్బయ్య వెంగళప్ప అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని అతని చేత అడ్డవైన చాకరీ చేయించుకోసాగాడు. సుబ్బయ్య ప్రతి నెలా పట్నం నుంచి తన చిల్లర కొట్టుకు కావలసిన సరుకులను తెచ్చుకునేవాడు. అందుకోసం అతను చీకటితోనే పట్నం బయలుదేరి వెళ్లేవాడు. ఒక రోజున అలా వెళ్తూ భార్యను తలుపు వేసుకోమన్నాడు. ఇంతలో మంద నుంచి ఎలా బయటికొచ్చిందో ఒక మేకపిల్ల అరుస్తూ గుమ్మం ముందు అటూ ఇటూ తిరుగుతున్నది. దాన్ని చూస్తూనే మంగమ్మకు మెరుపులాంటి ఒక ఆలోచనొచ్చింది. ఆమె భర్తతో, ఈ మేక పిల్లని తీసుకుపోయి పట్టణంలో అమ్మే, 50 రూపాయలన్నా రాకపో, చీకట్లో ఎవరు చూస్తారులే అన్నది. సుబ్బయ్య మేకపిల్లను భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. సాయంత్రం 50 రూపాయల లాభంతో ఇంటికి చేరాడు. ఆ డబ్బిలా ఇవ్వు, మేకలమ్మిన డబ్బుతో నేను నగలు చేయించుకోవాలి అంటూ ఆ డబ్బును కొంగుర ముడేసుకుంది మంగమ్మ. మేకలమ్మిండబ్బా, మరిన్ని మేకలను మొదల్చావు అంటూ సుబ్బయ్య ఆశ్చర్యపోయాడు. వెంగళప్ప మందంతా అయిపోయేదాకా అతడికి అనుమానం రాకుండా ఒక ఆలోచన కూడా చేశానులే అని అదేమిటో సుబ్బయ్యకు చెవిలో చెప్పింది మంగమ్మ. ఇంతలో వెంగళప్ప వస్తూ, మా మందలోంచి ఒక మేకపిల్ల కనబడకుండా పోయింది బాబు అన్నాడు. సుబ్బయ్య మంగమ్మ చెప్పినట్టుగా, ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందు నుంచి అనుకుంటుందే, సందేహం లేదు, ఇది ఖచ్చితంగా పిశాచం పనే, దానికి మేకలంటే చాలా ఇష్టం కదా అన్నాడు. పిశాచం మా అత్తవారి వైపు చుట్టమే కదా, అది ఇంత పని చేస్తుందా అన్నాడు వెంగళప్ప ఆశ్చర్యపోతూ. వెంగళప్ప భార్య మేనత్త చాలా గయ్యాళి. ఆమె పేరు వెంగళప్పకు తెలీదు. అంతా ఆమెను పిశాచమనే పిలుస్తారు. వెంగళప్ప ఆమె పేరును పిశాచమనే అనుకుంటున్నాడు. సుబ్బయ్య జాలి పడుతున్నట్టు ముఖం పెట్టి, నిజానికి అయిన వాళ్ళని నమ్మించి గొంతు కోస్తారు అన్నాడు. వెంగళప్ప వెళ్ళిపోయాక భార్యాభర్తలిద్దరూ సంబరపడిపోతూ, మన ఎత్తు పారింది, అతడి పిశాచం చుట్టం పుణ్యమా అని కొన్ని నగలమురుతాయి అని అనుకున్నారు. ఈసారి పట్నం వెళ్ళేటప్పుడు కాస్త బలమైన మేకను తీసుకుపో, 100 రూపాయలు వస్తాయి అన్నది మంగమ్మ. ఈ మధ్య కొంతకాలంగా అక్కడ జరుగుతున్న గొడవతో పాటు ఆ భార్యాభర్తల సంభాషణ అంతా కూడా పక్కనే ఉన్న చింత చెట్టు మీదున్న ఒక పిశాచి విన్నది. దాంతో వీళ్ళకెలాగైనా బుద్ధి చెప్పి అమాయకుడైన వెంగళప్పకు సాయపడాలనుకుంది ఆ పిశాచం. మళ్లీ పట్నం ప్రయాణం పెట్టుకున్న సుబ్బయ్య చీకటితోనే వెంగళప్ప మేకల మందలోకి దూరి అన్నిటికన్నా బలంగా ఉన్న ఒక మేకను తోలుకొని పట్నం బయలుదేరాడు. దారిలో ఒక చిట్టడు ఉంది.
మరీ చీకటితోనే బయలుదేరడంతో సుబ్బయ్యకు భయంగా ఉంది. ధైర్యం కోసం జానపదాలు పాడుతూ నడుస్తుండగా హఠాత్తుగా మేకకు కొమ్ములు మొలిచినట్టు అతనికి కనిపించింది. మరికొంత దూరం వెళ్లేసరికి దాని గడ్డము, ఒంటి మీద పులిచారలు వచ్చాయి. సుబ్బయ్య భయంతో వణికిపోతూ తన గ్రామం కేసి పరిగెత్తసాగాడు. మేక పులిలా గాండ్రిస్తూ అతన్ని పొలిమేర దాకా తరిమి గబ్బిలంగా మారి చింత చెట్టు మీదకి వెళ్ళిపోయింది. సుబ్బయ్య ఇల్లు చేరి మంగమ్మకు జరిగిందంతా చెప్పి, నేను ప్రాణాలతో ఇల్లు చేరానంటే అది దేవుడి దయ వల్ల. వెంగళప్పను మనం తక్కువగా అంచనా వేశాం. అతడికి క్షమాపణ చెప్పుకుందాం. పిశాచం నిజంగానే అతడు చుట్టం అన్నాడు. మంగమ్మ భయంతో వణికిపోతూ అప్పటికప్పుడే మొండికోడ దగ్గరికెళ్ళి వెంగళప్పను పిలిచింది. వెంగళప్ప రాగానే, మమ్మల్ని క్షమించు. పిశాచాన్ని మా మీదకి ఉసుకొల్పద్దు. నీ చేత ఈ అడ్డమైన చాకరీ చేయించుకో అంటూ భార్యాభర్తలు అతడి చేతులు పట్టుకొని బ్రతిమాలి అప్పటి వరకు అయిన పాల డబ్బు, మేకపిల్ల నమ్మిన డబ్బు, అణా పైసలతో సహా లెక్క కట్టి ఇచ్చేశారు. వెంగళప్పకిదేం అర్థం కాక మా అత్తగారి వైపు చుట్టం అంటే వీళ్లకు భయం అన్నమాట. అనుకున్నాడు మనసులో.